సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వం రూపకల్పన చేయడం, మరి పెద్దలు నారా లోకేష్ గారి ఆలోచనతో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్స్కి పంపుతున్నారు. పిల్లలు స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, అలాగే పిల్లలకి స్టాఫ్కి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్కూల్కి కావాల్సినటువంటి సహకారం తల్లిదండ్రుల నుండి స్టాఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా పరస్పరం తెలుసుకోవటానికి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు మనం ఇవాళ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ అయితే బాగా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రిజల్ట్స్ 75% వస్తున్నాయని అంటున్నారు. దాని మీద కాస్త స్టాఫ్ దృష్టి పెట్టాలని చెప్పేసి నేను స్టాఫ్ని కోరుతా ఉన్నాను. అలాగే ఎలాగూ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు మీ పిల్లలు ఎలా ఉంటున్నారు స్కూల్లో అనేటువంటి విషయం కూడా మీరు టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి. వాళ్ళేదో ఒక మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్ మనం అటెండ్ అయినాం, వెళ్ళిపోయాం అనేటువంటి ఆలోచన కాకుండా మీ పిల్లలు స్కూల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక క్రమశిక్షణతో ఉంటున్నారా, లేకపోతే బాధ్యతారహితంగా ఉంటున్నారా, ఇవన్నీ కూడా పేరెంట్స్ టీచర్స్ని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే టీచర్స్ కూడా తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు, రిమైనింగ్ 25% 100% రిజల్ట్స్ రావడానికి ఆ 25% వీక్గా ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పిల్లల అవసరాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మనసులో ఏముందో మరి తెలుసుకొని కౌన్సిలింగ్ లాంటిది చేసి వారు కూడా మంచి విద్యను అభ్యసించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. విద్యార్థులు కూడా నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో చదువు మనల్ని గౌరవిస్తుంది. మనం ఈ విద్యార్థి దశ చదువుకుంటే ఇవాళ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. అనేక ప్రోత్సాహకాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు, చాలా అనుభవం కలిగినటువంటి నాయకుడు. మరి అటువంటి అనుభవం కలిగినటువంటి నాయకత్వంలో మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో చూస్తున్నటువంటి లోకేష్ గారు కూడా బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. పాదయాత్ర చేసి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రాక్టికల్గా ఎవరికి ఏది అవసరమో తెలిసినటువంటి మంచి నాయకుడు మీకు మంత్రిగా దొరకటం కూడా అదృష్టం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ కుటుంబ గౌరవాన్ని సమాజంలో మీరు సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి,
మీ గౌరవంతో పాటు మీ కుటుంబ గౌరవం కూడా సమాజంలో పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబానికి ఈ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా మీరు కష్టపడతారని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇవాళ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మహమ్మారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా పోలీస్ని గట్టిగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయమని, గంజాయిని కంట్రోల్ చేయమని చెప్పేసి కోరటం జరుగుతూ ఉంది. ఒక మంచి డిసిప్లైన్తో కష్టపడి మీ జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.